కాఫీ ఇది ఒక డ్రింక్ నేను యూజ్ చేస్తాను. నా ఒక డ్రింక్ మీకు ఒకవేళ బెనిఫిషియల్ అయిపోయిందనుకోండి, అంటే మీకు దీని వలన మంచి ఎరెక్షన్స్ వస్తున్నాయి అంటే, దానికంటే మంచిది డ్రింక్ ఏది కాదు. ఇది వాడండి. దీని వలన డెఫినెట్‌లీ మీకు ఎరెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో ఒక రకమైన ఇంగ్రీడియెంట్ ఉంటుంది కెఫిన్ అని. అది బ్లడ్ వెజల్స్‌ని డైలేట్ చేస్తుంది. అందులో బ్లడ్ దూసుకెళ్తుంది. ఎరెక్షన్ మంచిగొస్తాయి. ఎరెక్షన్ అంటే గట్టిగా ఉండాలి అంగం అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగుండాలి. ఒకవేళ ఇవి తాగడం వలన కూడా 2 మంత్స్, 3 మంత్స్ అయిపోయింది అంటే మీ ప్రాబ్లమ్ అలాగే ఉంది అంటే మీరు డాక్టర్‌తో సంప్రదించాలి. ఒకవేళ యునాని మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉంటాయి. ది బెస్ట్ మెడిసిన్స్ హల్వా, క్యాప్సూల్, ఆయిల్, తైలము ఈ రూపంలో ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి వాడి చూడండి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఇంకా మీకు సైడ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. మీ గుండె మంచిగుంటుంది. మీ బ్లడ్ వెజల్స్ మంచిగుంటాయి. మీ స్కిన్ మంచిగుంటుంది. మీకు ఓవరాల్ హోలిస్టిక్ అప్రోచ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. మరొక డ్రింక్ గురించి మనం మాట్లాడదాము. అంగం గట్టిగా పడాలంటే ఈ డ్రింక్ తాగాలి. కానీ ఈ డ్రింక్ మీద డిపెండ్ ఉండకూడదు. ఎందుకంటే ఏ డ్రింక్ అయినా సరే, ఏ రెమెడీ అయినా సరే మీకు ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది కానీ దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఉండదు. ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, ఏదైనా పెథాలజికల్ కండిషన్ ఉంది, ఏదైనా బ్యాక్టీరియా ఉంది, ఏదంటే అంటే దానికి ట్రీట్మెంట్ అవుతుంది. దీనికి ఏంటంటే మనము మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం. మీ బ్లడ్ వెజల్ మంచిగా గట్టిగా అంగం గట్టి కావాలంటే మీ రక్తనాళాలన్నీ వైడెన్ ఉండాలి. అక్కడ నుంచి బ్లడ్ దూసుకెళ్ళాలి. 8 టైమ్స్ బ్లడ్ అంగంలో వెళ్తేనే అంగం లావ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. కానీ అంగం గట్టిగా పడట్లేదంటే ఏంటి? అక్కడ బ్లడ్ వెజల్స్ రిలాక్స్గా లేవని. అదొక రీజన్స్. ఇంకా మరీ ఇన్ని రీజన్స్ ఉంటాయి. నిద్ర లేకపోతే, స్ట్రెస్ వలన, టెన్షన్ వలన, హార్మోనల్ ఇంబాలెన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు కాఫీ తాగుతున్నారు, ఒక రీసెర్చ్ చేశారు 2014లో ఒక రీసెర్చ్ చేశారు యూఎస్‌లో. వాళ్ళు ఏం చేశారంటే కాఫీ ఎవరికైతే తాగించారో వాళ్ళకు ఒక 3700 మందికి కాఫీ ఇచ్చారు. ఇంకా చాలామందికి అంటే శాంపుల్ సైజ్ చూసి వాళ్ళకు అంటే ఇవ్వలేదు. వాళ్ళకు ఒక టైమ్ ఇచ్చారు. వాళ్ళకు కొంతమందికి 2 టైమ్స్ ఇచ్చారు. వాళ్ళకు స్టడీ చేశారు. అంగం వీళ్ళకు ఎవరికి ఎరెక్షన్స్ మంచిగొస్తున్నాయి, ఏదైనా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయా, లేకపోతే ఎరెక్షన్స్ తగ్గాయా అన్నట్టు రీసెర్చ్ చేశారు. కానీ రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే అందులో కాఫీ ఎవరైతే తాగుతున్నారో నార్మల్, ఇప్పుడు నాకు కాఫీ తాగే హ్యాబిట్ ఉంది. ఇప్పుడు ఇది ఒకవేళ మీరు కూడా అలవాట్లో పెట్టుకున్నారంటే పొద్దున్న లేసి ఒక కాఫీ తాగితే దినమంతా ఫ్రెష్ ఉంటారు మీరు. మధ్యలో నిద్ర వచ్చిందంటే ఒక కాఫీ తాగుతారు మీరు. ఎందుకంటే ఫ్రెష్ ఉండాలి. మిమ్మల్ని నిద్రపోకుండా పెడుతుంది. దాంతోపాటు పురుషుల్లో, అబ్బాయిలో అంగం గట్టిగా కూడా పడేటట్టు చేస్తుంది. ఈ కాఫీ ఏదైతే ఉంటుందో అలా చేస్తుంది. ఒకవేళ ఎక్కువగా మీరు తాగారనుకోండి, ఈ కాఫీ ఒకవేళ మీరు ఎక్కువగా అతిగా తాగారనుకోండి మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ ఎప్పుడైతే అంగం గట్టిపడట్లేదంటే ఉట్టి కాఫీ తాగుకుంటూ కూర్చోకూడదు. ఎందుకంటే ఇది అలార్మింగ్ సైన్. అంగం గట్టిపడట్లేదంటే కార్డియాక్ ప్రాబ్లం కూడా రావచ్చు రాబోయే రోజుల్లో. అంటే అంగం గట్టిపడట్లేదంటే గుండె సమస్య కూడా ఉండొచ్చు. నిద్ర ఇంప్రూవ్ చేసుకోవాలి, వర్కౌట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మీరు ఒకటే దగ్గర కూర్చొని ఉండకూడదు. బరువు తగ్గించాలి. మీ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటే అది సాల్వ్ చేయాలి. కమ్యూనికేషన్ మంచిగా పెట్టాలి మీ పార్ట్నర్తో. అవన్నీ చాలా ఉంటాయి. నేను కాఫీ తాగుతాను, నేను మంచిగా అయిపోతాను, ఎరెక్షన్ వస్తుందంటే అలా కాదు. పువర్ ఎరెక్షన్ అంటే పువర్ బ్లడ్ సప్లై ఉంటేనే అక్కడ అంగం గట్టిగా పడదు. దాన్ని సరిగా చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతేనే అందులో నుంచి బ్లడ్ దూసుకెళ్ళొచ్చు. ఇందులో కెఫీన్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అది బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది. దానికి రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇది యూజ్ చేస్తే హెల్ప్ఫుల్ ఉంటుంది. కానీ ఇది ట్రీట్మెంట్ కొరకు అని కాదు. చాలామంది డార్క్ చాక్లెట్స్ కానివ్వండి, కాఫీ కానివ్వండి తాగుతూ ఉంటారు చూడండి. ఎందుకంటే ఇది దాని లోపల విషయం. సో ఎప్పుడైనా సరే మీరు ఇది వాడండి. కానీ దీని మీద డిపెండ్ ఉండకూడదు. మీకు స్లోలీ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ యువర్ డైట్స్, న్యూట్రిషనల్ డైట్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇది వాడుతున్నారు, నిదానంగా అప్పుడప్పుడు ఎరెక్షన్స్ ఉన్నప్పుడు రావట్లేదు అలా ఉంటే మీకు అర్థం అవ్వాలి. ఇది డెఫినెట్లీ మనం ఒక డాక్టర్తో కలవాలని. మా దగ్గర రావచ్చు. యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యునాని మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. దీంట్లో హల్వా, క్యాప్సూల్, ఆయిల్, టాబ్లెట్స్ అవన్నీ రూపాల్లో ఉంటాయి. యునాని మెడిసిన్స్ ఎప్పుడైతే వాడతారో మీరు ఈ మెడిసిన్స్కి సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండవు. ఇలాంటి క్యాప్సూల్స్ ఈజీ టు యూజ్ ఉంటాయి. ఇవన్నీ ఓల్డ్ క్లాసికల్ మెథడ్ మెడిసిన్స్. ఇందులో స్థిరమైన మెడిసిన్స్ అంటే సాలం, మిశ్రీ, పంజా, అలాగే ముష్క్, అంబర్ లాంటి, జాఫ్రాన్ లాంటి, బాదాం, పిస్తా ఇలాంటి మంచి క్వాలిటీ మెడిసిన్స్ తయారు చేస్తాము. అలాగే మనకు తైలం ఉంటుంది, ఎన్నో రకాల తిలాలు ఉంటాయి. ది బెస్ట్ తిలా ఇది అబ్జర్వ్ అయిపోతుంది, అంగం లావ్ అవుతుంది. మీకు 1-2 మంత్స్లోనే రిజల్ట్స్ వస్తాయి.
కంప్లీట్ క్యూర్ కొంతమందికి 4 నెలలు, కొంతమందికి 6 నెలలు అలా పడతది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. ఎవరికైనా అంగం గట్టిగా పడట్లేదు, ఇబ్బందులు అవుతున్నాయి అంటే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే ఇమ్మీడియేట్ మీరు డాక్టర్‌తో కన్సల్ట్ అండి. ఎక్కడైనా సరే మా దగ్గరని కావచ్చు. కాదు మీకు ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవాలన్నా పర్వాలేదు. మీరు ఒక మంచి ఎండ్రాలజిస్ట్‌తో కలవండి. మీరు ఒకవేళ యునాని ఆప్ట్ చేస్తే యునాని నేను ఎందుకు చెప్తానంటే నేచురల్ కదా అని మీకు చెప్తున్నాను. సో, స్క్రీన్ పైన నంబర్ ఉంది. మీరు మా స్క్రీన్ పైన కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని మీరొచ్చి కలవచ్చు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు మీరు ఆర్డర్ బుక్ చేయొచ్చు. థాంక్ యూ.